హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మేము మక్కగూడలు చికెన్ కళ్ళు తిండిపోటు పెట్టుకున్నాము. మాకు తెలంగాణ స్పెషల్ అన్నట్టు మక్కగూడలు కళ్ళు. మేము ఏ దావత్ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ కంపల్సరీ మక్కగూడలు కళ్ళు చికెన్ ఉండాలన్నట్టు. ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది, తిన్నట్టు ఉంటది, ఎంజాయ్ చేసినట్టు ఉంటది. మక్కగూడల చికెన్ సూప్, చికెన్ ముక్కలు, కళ్ళు మస్తు టేస్ట్ ఉంటది. అంటుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి, బాగుంటది, టేస్ట్ మంచిగా ఉంటది కదా, మస్తు ఉంటది. మేమైతే ఇవాళ ఇది పెట్టుకున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, మేము ఎట్లా తింటాము, ఎవరు గెలుస్తారు అనేది తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు చికెన్ సూప్ తీసుకున్నాము. ఫస్ట్ చికెన్ సూప్, చికెన్ ఫ్రై, కొంచెం రైస్ తీసుకున్నాము, కొంచెం రైస్, మన మక్కగూడలు తీసుకున్నాము, తర్వాత సాంబారు ఉల్లిగడ్డలు తీసుకున్నాము, తర్వాత కళ్ళు తీసుకున్నాము. కళ్ళు కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు, ఇదే కాదు ఇంకా ఇవి చిన్న చిన్న ఉల్లిగడ్డలు చిన్న కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటే ఇవి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. అట్లా దొడ్డు కాకుండా ఇలా చిన్న కట్ చేసుకొని తినాలి. మస్తు ముక్కకోటి మస్తు టేస్ట్ పెట్టుకొని తింటే ఉల్లిగడ్డ తెలుసు ఎట్లుంటది, మస్తు టేస్ట్ ఉంటది. మాకు ఈ తెలంగాణలో ఇది స్పెషల్ అన్నట్టు మక్కగూడలు కళ్ళు. ఆదివారం వచ్చిందంటే కంపల్సరీ కళ్ళు ఉంటది, చికెన్ ఉంటది, గుడాలు ఉంటాయి, కంపల్సరీ చేసుకుంటాం మేము. పండుగలు అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. పండుగలకైనా ఎప్పుడైనా ఇట్లా చేసుకొని తింటాము. మేము ఏది చేసుకున్నా కానీ మళ్ళీ చికెన్ కళ్ళు గుడాలు ఉంటేనే మాకు తిన్నట్టు ఉంటది. మా చుట్టాలు వచ్చినా కానీ ఇట్లనే చేసి పెడతాము. బాగా ఇష్టపడుకుంటే సమరపడుకుంటే తింటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ఏం చేయాలంటే ఈ మక్కగూడలు వడేయాలి, ఈ రైస్ వడేయాలి, చికెన్ వడేయాలి, కళ్ళు వడేయాలి. కళ్ళు కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు, అది వేరే, కానీ ఇది ఒక గ్లాస్ తోడేయాలి. ఫస్ట్ అయితే ఎవరు ఫస్ట్ గెలుస్తారో ఎవరు ఫస్ట్ తింటారో మేము ఇక పోటీ పెట్టుకున్నాము. ఎవరు ఫస్ట్ తింటారు, నువ్వా నేనా? ఎప్పుడు తినేటోనే నేనే కాబట్టి నేను తింటా కదా, ఎప్పుడు నేనే తింటా. మీరు కామెంట్ లో పెడతలేరు ఎవరు ఫస్ట్ తిన్నారు, ఎవరు మంచిగా తిన్నారని ఎవరు చెప్తలేరు. చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది. మీకు ఇంకా మీరు ఇట్లా తినరు, మీకు దీంతో తినరు, దాంతో తినాలన్నా కానీ మేము తింటాము, మేము పోటీ చేస్తాము, మేము ట్రై చేస్తాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అయితే పెట్టండి, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి. మాకు ఫుడ్ ఛాలెంజ్ కాకుండా కుకింగ్ ఛాలెంజ్ కూడా ఉన్నది, దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి, అందులో కూడా చూడండి. ఆ వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి. తిందామా? స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. చికెన్ వేసుకుందాం. సూప్ వేసుకోవాలి. సూప్ వేసుకొని మంచిగా కలుపుకుంటే మక్కగూడలల్లా సూపర్ టేస్ట్ ఉంటుంది. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వేరే ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఈ మక్కలు ఏంటంటే రాత్రి అంతా నానబెట్టాలి. నానబెట్టి పొద్దున కుక్కర్లో వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. లేకపోతే ఉడకకపోతే మంచిగా ఉండదు, టేస్ట్ మంచిగా ఉండదు, మళ్ళీ కడుపు నొత్తది, మంచిగా ఉండదు. మస్తు రాత్రి అంతా నానబెట్టాలి. అవతలేడు అంత మంచిగా ఉంటాయి. మరి నేను రాత్రి అంతా నానబెట్టిన మెత్తగా ఉడుకునే, చూసారా ఇలా ఉడకాలి అన్నట్టు. ఇట్లా మక్కగూడలు చికెన్ ఒక ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది. నిజంగా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బొబ్బరి గుడాలు, శనగ గుడాలు కాకుండా ఇలా చేసుకోండి ఒకసారి. కళ్ళు తాగుతున్నా. అయ్యో కొట్టలే, అవతలేదు, తాగాలనిపిస్తుంది. కళ్ళు అయితే తాగుతా, తీయ ఉండి తాగుతా, పుల్ల ఉండి తాగను, తీయ ఉంది కాబట్టి తాగుతున్నా. మస్తున్నది, వేరే లెవెల్ కాంబినేషన్. నేను వెళ్తే నాకు ఐస్ క్రీమ్ పెడతా. ఐస్ క్రీమ్ పోటీ పెట్టుకుందాం. నెక్స్ట్ ఐస్ క్రీమ్ పోటీ పెడదాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి నచ్చిన పోటీ.
కానీ మస్తు టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తినండి, టేస్ట్ మాత్రం కానీ అప్పటికప్పుడు వచ్చి ఉడకవస్తే ఉడకాయి కదా. అప్పటిగా రాత్రి ఒక రోజు ముందే తెచ్చి పెట్టుకోవాలి. తీయగా ఉంటేనే తాగుతాను నేను, పుల్ల ఉంటే తాగా. నేను ఎట్లా తాగుతా, నాకు అట్లా ఏం లేదు. ఎవరిమైనా లేడీస్ తీయగా ఉంటేనే తాగుతారు, పుల్ల ఉంటే తాగరు. కొంచెం కారం ఉన్నది. తెలంగాణ అంటేనే కారం తినేటోళ్ళు, నాటు కారం ఉంటేనే. ఇంత కారం ఉన్నా మా కొడుకు కారం లేదంటాడు. ఇంకా నేను కారం ఎక్కువ తింటా, నాకు తినడం ఇంపార్టెంట్. కారం తిన్న వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. కోపం లేకపోతే ఎట్లా మరి చెప్పు, అడవిలో పులికి కూడా కోపం ఉంటుంది. పెద్ద బొక్క వచ్చిందా? 2 పెద్ద బొక్కలు నేను వేసుకున్నా. కానీ కొంచెం మక్కగూడలు అంటే బొబ్బరి గూడలు వేరే టేస్ట్ ఉంటుంది, ఇవి వేరే టేస్ట్, మస్తు టేస్ట్ ఉన్నది. మంచిది. అది కూడా మామూలుగా లేదు. సూప్ ఉండాలి, ముక్కలు ఉండాలి. సూపుని మంచిగా కలిపి ముక్కలు కూడా ఉండాలి, పులుసు కాకుండా. అదే సూప్ ఉండాలి, ముక్కలు ఉండాలి. ఎట్లా తిన్నా టేస్ట్గా ఉంటాయి మక్కగూడలు. బా సూపర్. నేనే కలుస్తా ఉదయం. అన్నం ఉంది కదా. కానీ కళ్ళకి దింపుతుంది 2-3 బుక్కలకే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కళ్ళకి దింపుతుంది 2-3 బుక్కలకే. లేడీస్ ఎక్కువ తాగలేం కదా. కానీ తాగుతా, గెలవడం కోసమైనా తాగుతా. నెక్స్ట్ మావ నేను బీరు పెట్టుకొని ఏదైనా చికెన్ ఏదైనా పెట్టుకొని కూర్చుంటా. బా కామెంట్ చేయండి కూర్చోవాలనుకుంటే. మావ నేను చిరక బీరు పెట్టుకొని. మీరు ఏం తినమన్నా వింటాం. బీర్ పొట్టు అయితే మా కొడుకులు పెట్టుకుంటారు. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి చిరక బీరు పెట్టుకొని బీరు భయం లేదు. ఒకరోజు బీరు, ఒకరోజు ఫుల్ బాటిల్. భయం లేదు అసలుకే. తల్లి ముంగట్నే భయం లేదు. దవడలు దవడలు ఎట్లా వలుతాయి. తాగబోతారు అంటారు. పిల్లలు తెరవాలని ఒకదాన్ని తాగొద్దు అంటారు. ఆల్రెడీ నాకు ఉన్నది గర్ల్ఫ్రెండ్, మళ్ళీ పిల్లలు. అంతేనా? గర్ల్ఫ్రెండ్ ఉన్నాక మళ్ళీ పిల్లలు. చికెన్ అయితే నేను ఏదో వదిలిపెట్టానండి. మటన్ అయితే తినా, చికెన్ అయితే తింటా.
ఒడిసిందా లేదని చూస్తున్నా. ఏం కాదు చూడు, ఓడిపోతామని భయం ఉండదు కాబట్టి చూడు, అది తప్పదు. పోసుకుంటావు కళ్ళు ఇంకింత పోసుకో. తాగుదాం, గెలవాలి. కళ్ళు రా దీని కళ్ళు టెంట్ అవుతారు అందరూ. గిర్రా 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 తిరుగుతుంది బుర్ర. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. గిర్రా 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 తిరుగుతుంది బుర్ర. గిర్రా 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 తిరుగుతుంది బుర్ర. మేము ఎక్కువ తాగుతాం ప్రతి ఆధారం కంపల్సరీ కళ్ళు. ప్రతి ఆధారం కళ్ళు తాగాలి. కొంచెం కారం ఉంది అంతే. నాకేం కారం అనిపించలేదు. కొంచెం మంది ఉమ్మది అన్న కారం అదు. బా ఇలా నాకుతూ ఉంటుంది. నేనే తెలిసిన గుడలల్లా ఇప్పుడు అన్నం వేసుకుంటున్నా. గుడలైనా ఇప్పుడు అన్నంకి వచ్చింది. అన్నం గుడలు అయితే నేనే గెలిచిన. అట్లుండదు, మొత్తం లాస్ట్ వరకు గెలవాలి. ఇప్పుడు అన్నంకి వచ్చిరా నేను. అన్నము విత్ సాంబారు ఆల్రెడీ ముందు చాలా చూసారు కదా. మొత్తం సాంబార్ పోసుకొని ఈ అన్నంతో తింటే వేరే లెవెల్ కాంబినేషన్ ఉంటుంది. మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలా చారు ఉంటుంది మా ఇంట్లో. ఐస్ క్రీమ్ అయితే కొని వెళ్తే మావాడు ఏది కొనియాడు, అబద్ధం ఆడతాడు. నేను కలిసి బీడ తాగుతా మరి చంపుతాడు. పెద్ద పక్క పడుతుంది. నాకు కూడా వాడు అరుస్తున్నా. చికెన్ అంటేనే ఇష్టం కాబట్టి అన్ని బొక్కలు వేసుకుంటా. బొక్కలు ఇష్టం నాకు, మెత్తలు అంటే ఇష్టం లేదు. అంత దెబ్బ దెబ్బ అనిపిస్తుందా. పన్నీర్ లేకుండా లాస్ట్ వీడియో చికెన్ విత్ చారుతో చేసినాము. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మంచిగా ఉంటుంది, ఫన్నీ ఉంటుంది కొంచెం. టేస్ట్ మంచిగా ఉంటుంది చారులో చికెన్. బై బొక్క అత్తలేదు. రాకుండా ప్రయత్నం చేయాలి.
అయిపోతుందా? ఏ పండుగలు వచ్చినా ఏది వచ్చినా ఇలా వేసుకోవాలి. కదా ఉదయ్? అంతే. వచ్చిన పండుగలు ఏముంది? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వచ్చిన పండుగలు ఏముంది? గెలవాలి అన్నట్టు చెప్ప తింటుండు. మరి గెలవడానికి మీరు ఎవరు మంచిగా తింటారు, ఎవరు ఫాస్ట్గా తింటారు అని కామెంట్ పెట్టండి. జరా లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేనే గెలిచాను, నేను గెలిచాను. మా కొడుకు ఓడిపోయాడు. ఓడిపోలే, గెలుస్తావు. నాది రైస్ అయిపోయింది, గుడలు అయిపోయినాయి, చికెన్ అయిపోయింది, చారు అయిపోయింది, కళ్ళు అయిపోయింది. ఓన్లీ బొక్కలు ఉన్నాయి అంతే. రైస్ గిన్నెది అన్ని ఖాళీ ఖాళీ అయిపోయినాయి. చూసారా? ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. నేను గెలిచాను, ఓడిపోయాడు. నాకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు. ఐస్ క్రీమ్ పోటీ రేపు పెట్టుకుంటాం. కొనిస్తాం మ్యాంగో ఐస్ క్రీమ్ 5 రూపీస్. 5 రూపీస్ ఎందుకు నాకు? 100ది పోటీ అంటే పోటీ. నువ్వు ఓడిపోయినా కాబట్టి నాకు కొనియాలి అంతే. 100 రూపీస్ ఐస్ క్రీమ్ తినదు, మంచిది. అదే మంచిగా ఉంటుంది టేస్ట్. మంచిగా 5 రూపీస్ అయితే పైసలు వస్తాయన్నా, పైసలు వస్తాయన్నా. కానీ తిప్పుతుంది. దసేవా మొత్తం? ఒక్కటే దస్తు, నీకు లేదా? ఏం కాదు, అవన్నీ అడుగుతుంటారా? బొక్కలు కంకుతుండు. మా మొత్తం నాగా టేస్ట్ చేయదు. అయినా ఓడిపోయాడు. ఇంకా కళ్ళు వేసుకున్నాను. 2 గ్లాసులు తాగినా. నేను ఇక్కడ పెట్టుకున్నది అయితే నేను తాగేసిన. మళ్ళీ అక్కడిది మనకు సంబంధం లేదు. నేను పెట్టుకున్నది అయితే ఓడిపోయలేదు, గెలిచిన నేను. మళ్ళీ అక్కడిది దాంతో నాకు సంబంధం లేదు. అట్లా లేదు. చీటింగ్ చీటింగ్. ఏంది చీటింగ్? నీ కళ్ళు తాగలేవు, ఏం తాగలేవు అంతా నన్ను చీటింగ్. వాళ్ళు చూస్తుర్రు కదా, చూస్తుర్రు కదా. కంకుడు బొక్క, కంకుడు తుక్కు తుక్కు చేస్తాడు బొక్క. మా చిన్నబ్బాయి అయితే ఇంకా తుక్కు తుక్కు చేస్తాడు. దీన్ని అసలు ఉంచనే ఉంచాడు. బొక్క అట్లా తింటేనే మజా ఉంటుంది. మరి గెలిచిన నేనే, మా మీద ఇంకా కళ్ళు ఉంది, ఓడిపోయింది. అయితే నేనే గెలిచిన కాబట్టి నాకు బీర్ తాపిస్తుంది. నేను గెలిచిన నాకు ఐస్ క్రీమ్ తినబెడతాడు. ఎవరు ఫాస్ట్గా తిన్నారు, ఎవరు మంచిగా తిన్నారు అని మీరైతే కామెంట్లో పెట్టండి. మీకు వేరే ఎట్లా తినాలనిపిస్తే మీరు తినూరి అంటే కూడా మేము అది తింటాము. మీరు ఇంకేమేమి తినమన్నా కానీ మేము తింటాము. మీరైతే కామెంట్లో పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసి ఆల్రెడీ చివరి వరకు చూడండి, చివరి వరకు చూడండి. చూస్తారు కూడా, చూసినట్టే కదా. చివరి వరకు చూసినట్టయితే లైక్ పెట్టు, కామెంట్ పెట్టు. ఇంకా మన ఛానల్లో మస్తు వీడియోస్ ఉంటాయి, అన్ని చూడు. ఇంకా చాలా మీరు ఈ బిర్యానీతో తినరు, ఇది పప్పుతో తినరు, వంకాయ ఇట్లా కూరగాయలతో తినరు అన్న కానీ మేము దేనితోనైనా తింటాము. మీరైతే మాకు చెప్పండి, మీరు ఇట్లా తినరు, ఇంకా మంచిగా తినరు, మీకు తినత్తలేదు. మీరు ఎట్లా చెప్పినా మీరు కామెంట్లో చెప్తేనే కదా మాకు తెలిసేది. మీరైతే చెప్పండి. మేమైతే మా వరకు మేము మంచిగా తింటున్నాం అని అనుకుంటున్నాము. మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేదనుకుంటే ఇంకా ఇలాంటి ఇంకా కావాలనుకుంటే కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం డైలీ పొద్దుగాల 8 గంటలకు ఒక వీడియో పెడతా. 8 గంటలకు డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు డైరెక్ట్. మీరైతే కామెంట్లో పెట్టండి, ఎందుకంటే మీరు మంచిగా తింటూ రాలేదని మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది.
మీరు మంచిగా తింటలేరు, మంచిగా ఇట్లా తింటారు అట్లా తింటారు అని కూడా మీరు చెప్పచ్చు. నేనైతే మంచిగా తింటాను. నేనే ఫస్ట్ తింటున్నా, అమ్మనే గెలిచింది ఫస్ట్. ఎప్పుడు నేనే గెలుతా, ఎప్పుడో ఒకసారి గెలిచింది. రెండింటికి గెలిచింది అంతే, మొన్న దానికి ఇప్పుడు దానికి. నెక్స్ట్ టైం ఛాలెంజ్ పెట్టుకుంటాము. నెక్స్ట్ టైం అయితే దోశ ఛాలెంజ్ అనుకుంటున్నా. మీరు ఏమంటే ఒకసారి కామెంట్ పెట్టండి. దోశ ఛాలెంజ్ ఉంది, మా వంతుని ఇద్దరం కలిసి బీరుండు బిర్యానీ అని ఏదైనా పెట్టుకుంటాము. అట్లా పెట్టుకోవద్దు, తల్లి ముంగట తెలంగాణలో అంటేనే తాగుడు తిరుగుడు మంచిగా దుమ్ దామ్ చేయాలి. అట్లయితే తాగదు తిరగదు అంటే ఏందని చెప్పి నాకు అర్థం. తాగుడే మా నేను సీక్రెట్ గా తాగుతాం, సీక్రెట్ గా రికార్డ్ చేస్తాం మా లోపల. ఆయన అది పెట్టేస్తే అయిపోతుంది. మీరు కావాలంటే కామెంట్ చేయండి ఫస్ట్. ఆ వీడియో కావాలంటే దానికి మీరు ఇట్లా తింటారు, మీరు మంచిగా తింటలేరు అని చెప్పినా మేము బాధపడము. మీరు చెప్తేనే మాకు తెలిసేది కదా, మీరు ఇట్లా తినరు అట్లా తినరు అని చెప్తే మేము అట్లా తింటాం. కానీ మీరు ఇది తినరు అది తినరు అంటే కంపల్సరీ తెచ్చుకొని తింటాము. మీరైతే చెప్పండి. ఇంట్లో చేసుకునేది ఇంట్లో చేసుకుంటాము, లేదంటే బయట అయితే బయట చేసుకుని తింటాము. ఇదైతే ఇంట్లోనే రెడీ చేసిన మక్క గుడాలు, చికెన్, కళ్ళు అంటే బయటకి వెళ్ళి తెచ్చుకున్నాము. చెట్టు కళ్ళు ప్యూర్ ఉంటది, మంచిగా ఆయన అంటేనే మాస్. సాయంత్రం 4 గ్లాసులు తాగి మంచిగా అన్నం అంటే సాయంత్రం లేదు తెల్లగా అవుతుంది. ఇక కళ్ళు తెల్లగా అవుతారు, మరి కళ్ళు తాగి వాళ్ళు కూడా తెల్లగా అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గింత జల్దీ చెప్తావు అది చెప్పినావు మంచిగా చెప్పావు. ఇప్పుడు చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ గా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.